त्रिकालेष्वपि यस्य सः भूतभव्य भवन्नाथः इत्युक्तः सद्भिरादरात् अनुवचनमुचे भूत वर्तमान भविष्यत्कालमुलయందు మహదైశ్వర్యము కలవాడు సకలమును నియమించేటువంటి సామర్థ్యం కలవాడు పవనః పవతాం అస్మి అని గీతలో చెప్పినట్లు సర్వమును పవిత్రము చేయువాడు పావన సర్వలోకానాం త్వమేవ రఘునందన అన్నట్లుగా పావనుడైనవాడు అపర్యాప్తో హి భక్తేభ్యః అపి ఉపకృత్య పునః పునః అనుగ్రహం యః కరోతి సోనరః పరికీర్తితః అని చెప్పినట్లు భక్తులకు అనేక సార్లు అనేక విధములుగా ఉపకరించి కూడా తృప్తి పొందనివాడు అగ్నిస్వరూపుడు అయినటువంటి శ్రీనివాస పరమాత్మ యొక్క సంపూర్ణానుగ్రహ ప్రసాద విశేషములతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమల నాదనీరాజనం మండపం నుండి అఖండంగా లోక కళ్యాణాన్ని కోరుకుంటూ మనందరం విరాట పర్వ పారాయణ యజ్ఞాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఇటువంటి ఈ యజ్ఞారంభమైనటువంటి ఈ రోజున ఇప్పుడు మనం మంగళారంభంగా 73వ రోజు గురు ప్రార్థనతో మన పారాయణాన్ని సమారంభం చేసుకుందాం. గురుధ్యానం గురుధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటేశం లక్ష్మీశం శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదం అనిష్టఘ్నమభీష్టదం చతుర్ముఖాఖ్యతనయం చతుర్ముఖాఖ్యతనయం శ్రీనివాసం భజే నిశం శ్రీనివాసం భజే నిశం లక్ష్మీ ధ్యానం లక్ష్మీ ధ్యానం సర్వమంగళమాంగళ్యే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవాత్మకస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విసూచిక క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయ అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా
దిగ్విజయ సిద్ధ్యర్థం దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే శీఘ్రమేవ వాపీకూప తటాకాది పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా సర్వసస్య అభివృద్ధ్యర్థం గోధన అభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారత అంతర్గతే విరాట పర్వణి యథాశక్తి షోడశాధ్యాయ అంతర్గత శ్లోకపారాయణం మహేంద్ర స్తోత్ర పారాయణం చ ఆచార్యముఖేన కరిష్యామహే శ్రీకృష్ణ ధ్యానం అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం దేవీ ధ్యానం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః వ్యాసధ్యానం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశంపాయన ఉవాచ ఇత్యేవముక్తే తిష్టంతీం పునరేవాహ ధర్మరాట్. నిన్నటి రోజున నిండు సభ అలా స్థాణువై ఉండిపోగా అమృతతుల్యములైనటువంటి మాటలన్నిటినీ కూడా దుఃఖ శోకములతో బాధపడుతూ ఉన్నటువంటి ఆ సైరంధ్రిని చూస్తూ ధర్మరాజు చక్కగా చెప్పి, ఇది అనువైనటువంటి సమయం కాదు, మనకి అనువైన సమయంలో మనం ఏ పని అయితే చేస్తామో దాని ప్రభావం విశేషంగా ఉంటుంది. కావున ఇప్పుడు ఇక్కడ నువ్వు ఈ విధంగా బాధపడవలసిన అవసరం లేదు. సుదేష్ణాదేవి యొక్క అంతఃపురానికి నువ్వు బయలుదేరి వెళ్ళు అని కొంత వేగంతో, ఇంత చిట్ట చివరి సమయంలో సంవత్సరం గడిచిపోతూ ఉంటే నువ్వు ఈ 15 రోజుల కాలాన్ని చెడగొట్టుకోవడం అనేది ఏమైనా వివేకమైన పనేనా? అవివేకం కదూ అది. కాబట్టి ఆ పని చెయ్యవద్దు అంటూ, అలాగే నీకు నీ భర్తలు ఎప్పటికీ కూడా రక్షణగా ఉంటారు అని ఒకంత ధైర్యాన్ని కూడా తెలియజేస్తూ మాట్లాడేటప్పటికీ ఆ మూల పడిపోయి ఉన్నాడే కీచకుడు, వాడు ఈ మాటలు ధర్మరాజు చెప్తూ ఉన్నటువంటివి వింటూ వింటూ అలాగే ఎవ్వరినీ చూడకుండా, ఇప్పటికే చాలా అవమానం జరిగిపోయింది నాకు, ఇదేదో పెద్ద యుద్ధంలాగా తయారవుతోంది అన్నట్లుగా వాడు అలాగే ఆ సభాస్థానం నుంచి బయలుదేరి వాడి ఇంటికి వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా సైరంధ్రి అక్కడి నుంచి కదలలేదు. ఎందుకు అనంటే అక్కడే ఇంకా
బాధపడుతూ ఉన్నటువంటిదై ధర్మరాజు ఇంత చెప్పినప్పటికీ కదలకుండా ఉండేటప్పటికీ ఒకంత అక్కడ ఉండేటటువంటి సభ్యులందరికీ కూడా ఏమిటి ద్రౌపదీ దేవి ఇంకా వెళ్ళట్లేదు అని భీముడు అనుకుంటే ఆ పక్కనే ఉన్నటువంటి ధర్మరాజు ఇంత చెప్పించే తర్వాత కూడా కదలదేంటి అని అనుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏమిటి సైరంధ్రి ఇంకా ఆలోచిస్తోంది, కంకుడు చెప్పాడు కదా చాలా విషయాలు, ఇక ఆమె కొంత సాంత్వన పొందింది కదా, మహారాజు కూడా ధర్మరాజు చెప్పినటువంటి మాటలకి పై మాట ఏమీ మాట్లాడలేదే, ఇంకెందుకు ఇంత దుఃఖిస్తోంది, బయలుదేరచ్చు కదా అన్నట్లుగా ఒకంత ఆశ్చర్యం కూడిన ఆ చూపులతో ఆవిడ్ని చూస్తూ ఉంటే మహారాణి జరిగినటువంటి అవమానం సామాన్యమైనది కాదు, ప్రాణములు తీయగలిగినంతటి అంత అవమానం ఆవిడికి జరిగింది. ఈ అవమానానికి మళ్ళీ నిష్కృతి ఏమిటి, ఈ అవమాన బాధ నుంచి బయటపడ్డమంటే ఏమిటి అనంటే అవమానం చేసిన వాడి ప్రాణములు తీయడమే. ఆ నిశ్చయంతోనే ఆవిడ అక్కడ నుంచుని ఇంకా అలాగే ఉంటే ఒక్కసారి ధర్మరాజుకు కూడా ఒకంత అసహనం కలిగింది, ఒకంత కోపం కూడా కలిగి వెంటనే అకాలజ్ఞాసి సైరంధ్రి శైలూషీవ విరోధిషి విఘ్నం కరోషి మత్స్యానాం దివ్యతాం రాజసంసది గచ్చ సైరంధ్రి గంధర్వాః కరిష్యంతి తవ ప్రియం వ్యపనేష్యంతి తే దుఃఖం ఏన తే విప్రియం కృతం. అకాలజ్ఞాసి సైరంధ్రి, ఒక్కసారిగా ధర్మరాజు తన వాక్కుని పెంచుకున్నాడు. కాస్త వేగం వస్తోంది, అంతటిలోనే ఆవేశం కూడా వస్తోంది. ఏం సైరంధ్రి, సమయము ఏదో నీకు తెలియట్లేదా? ఇటువంటి సమయంలో ఇక్కడ ఇంతటి సభలో ఇలా మాట్లాడటం తగుతోందా? ఇప్పటిదాకా చెప్తేనే ఇంకా ఇక్కడే నుంచుని ఉన్నావు అని ఒకంత ఆ ఆవేశాన్ని మొత్తాన్ని వాక్కులోకి తీసుకొచ్చి ఆయన భయపడుతూ ఈ మాటలు అన్నాడు. ఎందుకు భయపడ్డమండి అనంటే అక్కడ అలాగే సైరంధ్రి ఇంకొంతసేపు ఉండి అసలు నేనెవరు అనంది అనంటే మొత్తం అజ్ఞాతవాసం అంతా కూడా చెడిపోయినట్లే. అందుకని అకాలజ్ఞాసి, కాలం యొక్క మహిమను నువ్వు తెలుసుకోనటువంటి దానిగా ఇక్కడ ప్రవర్తిస్తూ ఉన్నావు. ఇదా నువ్వు చేయవలసినటువంటి పనిని. నిన్న చెప్తేనే ఓర్పు ముఖ్యము, ఓర్పే మనకి అన్నీ కలగజేస్తుంది అని చెప్తూ క్షమా సత్యం, క్షమాదానం, క్షమా ధర్మ, క్షమా తప, క్షమావతాం అయంలోక పరలోక క్షమావతాం అంటూ ఓర్పు కలిగి ఉన్నట్లయితే, తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే, వెంటనే నేను అనుకున్నది అయిపోవాలి అన్నటువంటి భావన పెట్టుకోకుండా ఉన్నట్లయితే ఎవరికైనా సరే సమయం వస్తుంది, ఆ సమయాన్ని అనుసరించి వాళ్ళు చేయవలసినటువంటి పనులు చేసుకుంటూ వెళ్ళాలి. అంతే తప్పితే ఇది సమయమో సమయం కాదో తెలుసుకోకుండా ఇంతటి మత్స్య రాజుగారు ఇక్కడ చక్కగా పాచికలు ఆడుతూ కాలాన్ని గడుపుతూ ఉంటే విఘ్నంకరోషి, నువ్వు విఘ్నాన్ని కలగజేస్తూ ఉన్నావు. సైరంధ్రి, ఏమిటి అట్లా చూస్తావు, అర్థం కావట్లా అని అంటూ శైలూషీవ విరోధిసి అన్నారు. చక్కగా ఆయన ఒక నటిలాగా నువ్వు ఈ సభలో ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటున్నావు, ఇదా నువ్వు చేయవలసిన పని. ఆవేశం చూడండి ధర్మరాజులో. ధర్మం తప్పినప్పుడు ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇది ధర్మం కాదు. కాలాన్ని గుర్తెరిగి సమయాన్ని తెలుసుకుని ఓర్పును వహించి పని చేసుకోవడం అనేటటువంటిది ధర్మరాజు గారు క్రియేట్ చేసినటువంటి ఆయన వే. అది ఆయన దాంట్లోనే వెళ్ళాలి అని చెప్పి అందరికీ చెప్తూ ఉండేవాడు, తను ఆచరించి చూపించినటువంటి వాడు. అలాంటి మార్గాన్ని వదిలిపెట్టి ఇప్పుడు ఈవిడ ఇంత సభలో ఇలా ఏడుస్తూ ఉంటే రేపు ఏదైనా జరిగితే
ఏం చెయ్యాలి, ఎంత సమస్యలు వస్తాయి అని చెప్పి ఆయన భయపడుతూ కోపంతో ఒక్కసారి ఆ సైరంధ్రి మీద అరిచేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిశ్చేష్టితులైపోయారు. ఏమిటి, కంకుడికి ఇంత ఆవేశం రావడమా? మహానుభావుడే ఎప్పుడూ కూడా చిరునవ్వు ఇలా చిందిస్తూ అక్కడ ఆసనంలో కూర్చుని చక్కటి మాటలు మాట్లాడుతూ సమయానికి తగ్గటువంటి శృతి మించనటువంటి సరసాన్ని ఇక్కడ చూపిస్తూ మహారాజుకి ఆంతరంగికుడై ఇక్కడ వెలుగొందిపోతూ ఉన్నటువంటి ఈ ధర్మ దేవతగా కనిపిస్తూ ఉండే ఈ కంకుడు ఈనాడు సైరంధ్రి మీద ఇంత వేగంగా అరవడమా? ఏమిటి ఈ కారణం అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే ఆయన అన్నాడు మళ్ళీ వెంటనే, గచ్చ సైరంధ్రి, వెళ్ళు నువ్వు ఇక్కడి నుంచి అని చెప్పి వేగంగా అంటూ, నీ భర్తలు గంధర్వులున్నావుగా, వాళ్ళు నీకు కావలసినటువంటి ప్రియాన్ని చేస్తారు, నువ్వు బయలుదేరవచ్చు, ఇంకెక్కడ ఉండక్కర్లా. ఎవరైతే నీ దుఃఖాన్ని కారణానుభూతులైనటువంటి వాళ్ళు ఉన్నారో, దుఃఖాన్ని కలిగించారో, నువ్వు ఇంత బాధపడ్డానికి ముఖ్య కారణం ఎవరో వాణ్ణి తప్పక సంహరిస్తారు నీ భర్తలు. ఎందుకు ఇక్కడ ఇంకా నువ్వు ఒక నటిలాగా ఏడుస్తూ లేనిపోని మాటలు చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి ఇంత పవిత్రమైన వాతావరణాన్ని మొత్తాన్ని భ్రష్టు పట్టిచ్చేస్తూ ఇంకా ఇక్కడ తిరుగుతవే, బయలుదేరో. ఇది ఆయనలోంచి వచ్చినటువంటి వేగం. ఇది ధర్మరాజు కోపం వస్తే ఉండేటటువంటి స్వరూపం. అంత మాట అంటూ, నటిలాగా ఇక్కడ తిరుగుతున్నవే, నటిలాగా ఏడుస్తూ ఉన్నవే, ఇదా నువ్వు చేయవలసిన పని అంటూ ఒకంత కోపాన్ని అక్కడ సభలో చూపించినప్పటికీ ఆయన అభిప్రాయం అకాలజ్ఞాసి, ఇది కాలం కాదు నువ్వు ఏడవడానికి, ఇక్కడ కాదు అసలు. ఇక్కడ ఏం జరుగుతోంది? విరాటరాజు జూదంలో నాతో పాటుగా ఆట ఆడుతూ ఉన్నాడు. ఇట్లాంటి వాడి దగ్గరికి వచ్చి ధర్మాలు చెప్పడమా? ఇట్లాంటి వాడి దగ్గరికి వచ్చి నీ బావమరిది నన్ను తన్నాడు, చర్య తీసుకో అని చెప్పడమా? ఏమన్నా నీకు అసలు అర్థమవుతోందా? ఏం ద్రౌపది, ఏం అర్థం కావట్లానికి ఇక్కడ ఏమిటిది? వీడేం చేస్తున్నాడు ఇక్కడ? నాతో పాటుగా జూదం ఆడుతున్నాడు. జూదం ఆడుతూ ఒక పనిలో నిమగ్నమైపోయి ఉన్నటువంటి వాడికి ధర్మం చెప్పి ఆ ప్రేమగా చూసుకునేటువంటి బావమరిదిని సంహరించు, ఇబ్బంది పెట్టు, శిక్షించు, నన్ను రక్షించు. ఏమిటిది ఇక్కడ నీ ఇటువంటి మాటలు? బయలుదేరో, వెళ్ళు, చెప్పవలసిన చోట చెప్పు, చేయవలసినటువంటి వాడు చేస్తాడు. నేను ఇందాకే చెప్పాను వాడికి, ఇది సమయం కాదు, ఇక్కడ చెయ్యవద్దు, బయటికి వెళ్ళు. నువ్వు చెయ్యాలనుకున్నది మొత్తం సమూలం, మూలంతో సహా తీసి పడేసేయి, ఇక్కడ కాదురా నాయనా అని వాడికి చెప్తేనే మళ్ళీ ఎందుకు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? ఏం అవసరం నీకు ఇక్కడ? బయలుదేరు, నేను చూస్తాను. మాకు తెలుసు నీ భర్తలు అనేటువంటి వాళ్ళు నిన్ను రక్షిస్తారు. నువ్వు ఇక్కడేమీ పెద్దగా హడావిడి పడాల్సిన అవసరం లేదు, బయలుదేరు అని అనేటప్పటికీ ఒక్కసారి సైరంధ్రికి కూడా అంతటి ఆవేశమే వచ్చిందండి. చూడండి, ఒక భార్యాభర్త ఇద్దరు ప్రచ్ఛన్నంగా ఎవరికీ తెలియకుండా మహానుభావులైన పండితులందరూ ఓ సభలో ఉండి ఎవ్వరికీ తెలియని మాటలు మాట్లాడుకుంటూ పైకి మటుకు ఇంకో అర్థాన్ని ఇచ్చేటటువంటి విధంగా మాట్లాడుకోవడం అనేటటువంటి చమత్కారం ఇంతటి క్లిష్టమైన సన్నివేశంలో మనకి సాక్షాత్కరిస్తోంది అని అంటే అది కేవలం మహాభారతంలోనే సాధ్యం. ఆవిడ మాట్లాడుతోంది వెంటనే, నటిలాగా నువ్వు ఇక్కడ తిరుగుతూ ఉన్నావంటే వెంటనే సైరంధ్రియువాచ సత్యముక్తం త్వయా విద్వన్ శైలూషీం విద్ధి మాం పునః శైలూషకస్య తస్యాహం యేషాం జ్యేష్ఠోక్షకోవిదః అతీవ తేషాం గృహిణాం అర్థేహం ధర్మచారిణి తస్య తస్యైవ తే వధ్యాః యేషాం జ్యేష్ఠోక్షదేవిత. నిజమే చెప్పారు మీరు. సైరంధ్రి నోట్లోంచి వస్తున్న వేగం నిజమే. నేను పెద్ద నటిగానే ఉన్నాను, అయినా సరే పెద్దలు ఏం చేస్తారో చిన్నవాళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు. నా భర్తలు కూడా నటులే, వాళ్ళు కూడా ప్రస్తుతం నటనే చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను నటిగానే ఉన్నాను, వాళ్ళు చేసింది చెయ్యాలి కదా, నేను నటినే. చూడండి ఆవిడ ఆవేశం. అలా అంటూ నిజంగా మా భర్తలు నటులే కాదండోయ్,
నా భర్తలు నటులైతే వాళ్ళల్లో ఓ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పెద్ద జోదరు కూడా, ఆయన ఎప్పుడూ జూదమాడుతూ ఉంటాడు. అంతటి సభలో అంతమంది ఉండంగా ఈవిడికి వచ్చినటువంటి ఆవేశానికి ఏం చెయ్యాలో తెలియక సాక్షాత్తు ధర్మరాజు అలా అంటూ ఉంటే ఇంత వేగంతో విషయం బయటపడనివ్వకుండా, నా భర్తలు నటులే, నేను కూడా వాళ్ళతో పాటుగా నటిగా ఉండడంలో తప్పే ఉంది, నా భర్తల్లో పెద్దవాడున్నాడు, ఆయన ఎప్పుడూ కూడా జూదం ఆడుతూ ఉంటాడు. నిజమేనండి మీరు చెప్పింది, మహానుభావులు చాలా గొప్పగా సెలవిచ్చారు. ఆవిడ ఆవేశం అలా వచ్చింది. అలా అంటూ వెంటనే ఆ గంధర్వుల్లో పెద్దవాడైన జూదం ఆడేటువంటి అన్నగారు ఉన్నాడు కదా, ఆ మహానుభావులైనటువంటి వాళ్ళందరూ కూడా నటులు కదా, వాళ్ళు దయాత్ములు, వాళ్ళ యందు నేను ఎప్పుడూ కూడా చక్కటి ధర్మాన్ని పరిపాలిస్తూ ఉన్నాను, ఎప్పుడూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఏ పని నేను చెయ్యలేదు, కాబట్టి నాకు అవమానం కలిగించినటువంటి వాళ్ళని వాళ్ళే చంపుతారు, అనుమానం లేదు అనేసింది వేగంగా. మళ్ళీ రెండో మాటగా అనేసేటప్పటికీ వెంటనే ధర్మరాజు కొంత శాంతించాడు. ఏమిటో ద్రౌపదీదేవి కాస్త ఆవేశంగా ఉంది, ఇంకొంత ఆవేశాన్ని పెంచుతోంది అని ఆయన ఒకంత వేగంతో ఒకంత కోపంతో ఆయన అలా చూస్తూ ఉండేటప్పటికీ ఈవిడికి రావలసినటువంటి చక్కటి సమాధానం వచ్చేసింది. ఏమని? కరిష్యంతి తవ ప్రియం. ఇంతకుముందు శ్లోకంలోనే అన్నాడు ఆయన, నీకు ప్రియం చేకూరుస్తారు. సాక్షాత్గా అక్కడ విరాటరాజు ఉన్నాడు, ఇక్కడ సైరంధ్రి ఉంది. ఏమిటి ఈవిడికి ప్రియం? ఆ కీచకుడు చావడం. అందుకనే ఆయన నీకు మేలు చేస్తారు అన్న అర్థం వచ్చేటట్టుగా అందరికీ తెలిసేట్టుగా చెప్పాడు. కానీ సైరంధ్రికి మాత్రమే అర్థమైంది, నీ కీచకుణ్ణి వాళ్ళు చంపుతారు, నువ్వు బయలుదేరి వెళ్ళు, మేము చూసుకుంటాం. అంత ఆవేశంలో కూడా అలా మాట్లాడుతూ ఆయన సమాధానపరిచేటప్పటికీ వైశంపాయన ఉవాచ ఇత్యుక్త్వా ప్రాద్రవత్ కృష్ణ సుదేష్ణాయా నివేశనం కేశాన్ముక్త్వా చ శుశ్రోణి సంరంభాల్లోహితే క్షణ. వెంటనే ఆ ఇంతవరకు చెప్పినటువంటి విషయాన్నంతా చెప్పి వైశంపాయన మహర్షి, నాయనా జనమేజయ విన్నావు కదా, ఇలా వీళ్ళ మధ్య ప్రసంగం జరిగింది. ఈ మాట విన్న వెంటనే ఇక ఆ ఆవేశంతో అంత మాట అన్న సైరంధ్రి వెంటనే విసురుగా ఒక్కసారి అందరినీ ఒకంత కోపంతో చూస్తూ ఉన్నటువంటిదే బయలుదేరి మళ్ళీ అలాగే సుదేష్ణాదేవి భవనానికి వెళ్ళిపోయింది. ఆవిడ జుట్టు ఈ కీచకుడు పట్టి లాగడం వలన మొత్తం అంతా కూడా విడిపోయి ఉన్నది. కళ్ళేమో అప్పటిదాకా విపరీతంగా దుఃఖపడడం వల్ల, ఏడవడం వల్ల ఎరుపెక్కిపోయినాయి. నాయన చాలా బాధపడుతూ ఆవిడ అట్లా నడుచుకుంటూ వెళ్ళింది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి సైరంధ్రి, అదే ద్రౌపది ఏ విధంగా ఉందో తెలుసా నాయనా జనమేజయ, విను అని మళ్ళీ ఆవిడ వెళుతూ ఉన్నప్పుడు ఆవిడ పడుతున్నటువంటి బాధ, ఆవిడ స్వరూపాన్ని గురించి మళ్ళీ ఇక్కడ చక్కగా వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్తూ ఉన్నాడు. శుశుభే వదనంతస్యాః రుదత్యాః శుచిరంతదా మేఘలేఖా వినిర్ముక్తం దివీవ శశిమండలం పాంసుకుంఠిత సర్వాంగీ గజరాజవధూరివ ప్రతస్థే నాసోరూః భర్తురాజ్ఞాయ శాసనం. ఆ సమయంలో ఆవిడ ఆ ముఖం అంతా కూడా ఎరుపెక్కిపోయి ఉండడంతో, అలాగే విసురుగా వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆ సైరంధ్రి నడుస్తూ ఉంటే బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ చూస్తారన్నట్లుగా తను వెళ్ళాల్సిన విధంగానే వెళ్తూ ఉంటే దుమ్ము కొట్టుకుపోయినటువంటి ఒక ఆడ ఏనుగు ఎట్లా అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుందో అట్లా ఈ ఆ సైరంధ్రి కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నది. ఎందుకు అలా అంటే తన భర్తల యొక్క ఆజ్ఞ శిరసా వహించింది కాబట్టి అప్పటిదాకా వచ్చిన ఆవేశాన్ని కూడా తగ్గించుకుని అట్లానే వెళ్ళిపోతూ ఉంటే ఆవిడ ముఖమంతా కూడా మేఘం నుంచి బయటపడినటువంటి ఒక చంద్రబింబం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా శోభించింది ఒక్కసారి. ఎందుకు? తవ ప్రియం, కీచకుణ్ణి మేం చంపుతాను, నువ్వు వెళ్ళు అనేటప్పటికీ ఒక విధమైనటువంటి శోభ
ఆవిడ మొహంలో కనిపిస్తూ ఉన్నది. కళ్ళు ఇలా ఉన్నప్పటికీ ముఖారవిందంలో ఉండేటువంటి శోభ మటుకు అద్వితీయంగా ఉన్నది నాయన. అలా వెళ్తూ వెళ్తూ విముక్త మృగశాపాక్షి నిరంతర పయోధర ప్రభా నక్షత్ర రాజస్య కాలమేఘైరివావృత యస్యాహ్యర్థే పాండవేయాః త్యజేయురపి జీవితం తాంతే దృష్ట్వా తథా కృష్ణాం క్షమిణో ధర్మచారిణః సమయన్నాతివర్తంతే వేలామివ మహోదధిః. లేడి పిల్లలాంటి చక్కటి కన్నులు కలిగినటువంటి ఆ ద్రౌపదీదేవి అలా కీచకుడి చేతి నుంచి తప్పించుకుని శోక దుఃఖాలు రెండూ కలిసి ఉన్నటువంటిదై వర్షకాలంలో ఎలా అయితే మేఘాలన్నీ కూడా కప్పేస్తూ ఉంటాయో, చంద్రకాంతి ఎలా అయితే మనందరికీ కనిపించదో ఆ విధంగా ఆవిడ కూడా అప్పటిదాకా జరిగిన అవమానానికి తన శరీరం అంతా కూడా ఒకంత అసహనానికి గురవ్వగా బాధపడుతూ అట్లానే నడుస్తూ వెళ్ళింది. అయితే ఇలా ఈ ద్రౌపదీదేవి వెళ్తే ఎవరి కోసమైతే పాండవులు తమ ప్రాణాల్ని కూడా పరిత్యాగం చేస్తారో అటువంటి పాండవులు అప్పుడు ద్రౌపదీదేవి పడినటువంటి అంతటి ఇబ్బందికరమైన ఆ స్థితిని చూసినప్పటికీ కూడా ధర్మాత్ములు కదా ప్రతిజ్ఞ చేసి ఉన్నరే, మేము ఈ అజ్ఞాతవాసాన్ని ఏదో విధంగా పూర్తి చేస్తామని. అందుకని ఏం మాట్లాడకుండా ఎలా అయితే సముద్రం ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి చెలియకట్టని దాటకుండా లోపల వరకే ఉంటుందో, ఎంత ప్రవాహం వచ్చినా సరే, ఎంత గంభీరంగా ఉన్నా సరే చెలియకట్ట దాకా వచ్చి శాంతిస్తుందో, వీళ్ళు కూడా అంతటి గంభీరమైన స్వభావం కలిగిన వాళ్ళైనా ప్రతిజ్ఞని గుర్తు చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళే అందరూ కూడా అట్లానే భీమసేనుడితో సహా వాళ్ళు సహనాన్ని అవలంబించినటువంటి వాళ్ళై అలాగే ఉండిపోయారు నాయన. ఇలా ఉంటూ ఉంటే సుదేష్ణాదేవి అంతఃపురానికి అక్కడి నుంచి సైరంధ్రి నడుచుకుంటూ వచ్చి లోపలికి వెళ్తోంది. లోపలికి వెళ్ళి ఆ పక్కన ఉండేటటువంటి కొంతమంది ఎవరైతే పరిచారకులు ఉంటారో వాళ్ళందరూ కూడా విచిత్రంగా చూస్తూ ఉన్నారు. ఏమిటి, సైరంధ్రి ఇందాక ఎప్పుడో చాలాసేపటి క్రితం మద్యం తీసుకురావడం కోసం ఒక బంగారు పాత్ర పైన మూత ఉన్నటువంటి దాన్ని తీసుకుని కీచకుడు ఇంటికి భయపడుతూ వెళ్ళిందే, ఏమిటి ఇంత ఆలస్యంగా చేతిలో పాత్ర లేకుండా ఆ జుట్టంతా విరబోసుకుని కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఇట్లా నడుచుకుంటూ వస్తోంది, ఏమైంది, సైరంధ్రికి ఏం జరిగింది అని ఇటుపక్క కొంతమంది చెలియలంతా కూడా ఆశ్చర్యపోతూ ఉంటే ఆంతరంగికులైన వాళ్ళు కొంతమంది ఇటు ఉన్నారు నుంచుని. వాళ్ళు ద్రౌపదీదేవి దగ్గరికి వచ్చి బోరున ఒక్కసారి ఆవిడ దుఃఖాన్ని పంచుకుందామా విలపిద్దామా అన్నంత బాధపడిపోతూ ఉన్నారు. చాలా బాధపడుతూ ఆవిడ్ని చూస్తూ ఉంటే వీళ్ళని అటూ ఇటూ ఒకసారి క్రీగంట చూసుకుంటూ నడుచుకుని వెళ్ళిన ఆ సైరంధ్రి ఎదురుగా ఉండేటటువంటి అంతఃపుర ప్రవేశ ద్వారాన్ని దాటి లోపలికి వెళ్ళిన వెంటనే సుదేష్ణాదేవి కనిపించింది. కనిపించి చూడండి సుదేష్ణాదేవి మాటలు ఎలాంటి మాటలు మాట్లాడుతోందో. ఆవిడ అంటోంది, సుదేష్ణోవాచ కస్త్వావధీద్వరారోహే కస్మాద్రోదిషి శోభనే కస్యాద్య నసుఖం భద్రే కేనతే విప్రియంకృతం కిమిదం పద్మసంకాశం సుదంతోష్ఠాక్షినాసికం రుదంత్యా అవమృష్టాస్రం పూర్ణేందు సమవర్చసం. ఏమిటి సైరంధ్రి, చక్కటి ముఖం కలిగినటువంటి దానివి, ఎవరు కొట్టారమ్మా నిన్ను, ఏమైంది తల్లి, అయ్యయ్యో ఎందుకు ఏడుస్తున్నావు, యోగ్యమైనటువంటి అంగాలన్నీ కలిగినటువంటి శుభ్రమైన దేవతా స్త్రీ లాంటి శరీరం కలిగినటువంటి అమ్మ తల్లి ఏమైందమ్మా నీకు, ఆవిడ మాటలు చూడండి ఎలా వస్తున్నాయో అని అంటూ, అసలు ఈరోజు ఎవరికి ముగిసిపోయింది జీవితం, ఎందుకు నీవు ఇలా బాధపడుతున్నావు, ఎవరమ్మా నీకు అపరాధం చేసింది, ఏమైంది, చిచ్చి అలా ఏడవకూడదు
అబ్బే సైరంధ్రి అంటే నాకు ఉన్నటువంటి దేవత కదూ, ఎందుకమ్మా అలా ఎడవద్దు తల్లి, వద్దమ్మా బాధపడవద్దు, ఏం జరిగింది అని అన్నీ తెలిసినా ఏం తెలియనట్లుగా మాట్లాడుతూ, కమనీయమైనటువంటి ముఖం కలిగినటువంటి దానా, పూర్ణచంద్రుడితో సమానమైనటువంటి వెలుగుతో నిండిపోతూ ఉండేటటువంటి దానా, ఎంత మంచిదానివే నువ్వు సైరంధ్రి, ఆపమ్మ, ఏడవద్దు, వద్దొద్దు, బాధపడద్దు, వద్దు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అసలు, ఎందుకమ్మా, ఏం చెప్పవే, నోట్లోంచి మాట రాదే, తల్లి నాకు బాధగా ఉంది, చూడు ఏడుపులో నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నీ కళ్ళ నీళ్ళు ఇగో ఈ కళ్ళ మీదంతా వచ్చేసి ఆ బుగ్గల మీదంతా కూడా అలాగే ధారలు కట్టేస్తోంది, తల్లి ఒక్కసారి తుడుచుకో తల్లి, ఏం బాధపడకు, ఎందుకు అసలు ఏం జరిగిందమ్మా నాకు చెప్పు, నేనున్నాను కదా అని అంటూ బింబోష్టం కృష్ణతారాభ్యాం అత్యంత రుచిర ప్రభాం నయనాభ్యాం అజిహ్మాభ్యాం ముఖంతే ముంచతే జలం కస్యాద్య రాజా కుపితో వధమాజ్ఞాపయిష్యతి బ్రూహి కింతే ప్రియంకర్మ కంత్యజే ఘాతయామివా. తల్లి సైరంధ్రి, చక్కటి కన్నులు కలిగిందానా, నీ కళ్ళల్లోంచి అగో అలా నీళ్లు కారిపోతూ ఉంటే తట్టుకోలేకపోతున్నానే తల్లి, నా వల్ల అస్సలు కావట్లా, ఎందుకు బాధపడుతున్నావమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చిన రోజు దగ్గర నుంచి ఎప్పుడూ కూడా నీ ముఖమంతా కూడా నవ్వుతోనే కనిపిస్తూ ఉండేదే, నీ నవ్వే నాకు సుప్రభాతంగా అనిపించేదే, ఓసినా తల్లి ఎందుకమ్మా, చక్కటి నేత్రాలతో మంచి పెదవులతో చక్కగా మనోహరంగా మహాలక్ష్మిలాగా నా అంతఃపురంలో ఇగో ఇటు నుంచి అటుకి అటు నుంచి ఇటుకి అలా అలా తిరుగుతూ ఉంటే నువ్వు తిరిగేటటువంటి ఆ సందడితోటే నా జీవితం అంతా నడిచిపోయేదే కదా, ఎందుకమ్మా మహారాణిని కదూ నేను, ఎందుకు బాధపడుతున్నావు, ఏం జరిగింది, ఎవడు నిన్ను ఈరోజు ఇబ్బంది పెట్టాడు, ఎందుకమ్మా వచ్చి ఆపమంటే ఆపవేమే, ఇంకా ఏడుస్తున్నావు, ఏంటి ఈ దెబ్బేమిటి, అయ్యయ్యో రక్తం కారిపోతోందే సైరంధ్రి, ఏంటి ఈ జుట్టేంటమ్మా ఇలా ఉంది, ఆ చీర కట్టేంటి మార్పు వచ్చిందే, అయ్యయ్యో ఏమిటి ఇంత జరుగుతోంది, ఏమైందని ఇంత బాధపడిపోతున్నావు నువ్వు, ఏంటి ఎవరు ఈరోజు నీకు అపకారం చేసినటువంటి వారు, రాజు ఒక్క మాట చెప్పించమంటావా, వెంటనే వాడిని చంపి పడేయండి అంటాడు మహారాజు గారు, ఆయన ఊరుకోవడమ్మో, నీలాంటి దానికి అపకారం జరిగితే అస్సలు ఒప్పుకునేది లేదు, ఆలోచిస్తున్నావా, తల్లి మాట్లాడవేమే, ఎందుకే ఏడుస్తున్నావు, నీకు ఎవరు అప్రియం చేశారు ఈరోజు, ఏంటి వాణ్ణి ఎవరినైనా సరే రాజ్య బహిష్కారం చేయించమంటావా, వద్దా చంపించేయమంటావా, చంపించేస్తాను, ఈ క్షణం చంపిస్తా, ఎవరు చేశారో చెప్పవే, ఏం జరిగిందో చెప్పు అంటూ లేనిపోని ప్రేమనంతా వలకబోస్తూ ఏదో తను అప్పటిదాకా సైరంధ్రి క్షేమాన్ని మాత్రమే కోరుకుని, సైరంధ్రి లాంటి సేవకురాలు ఇంకొకటిది లేదు కాబట్టి ఆమెను రక్షించుకుని తన రాజ్యంలో ఆమెతో పాటుగా ఉంటూ ఆ దేవతా స్త్రీ యొక్క సంపూర్ణమైనటువంటి సేవలన్నీ చేయించుకుంటూ ఎంతో ఆనందపడిపోదామన్నంత ఆనందాన్ని తన మాటల్లో కురిపిస్తూ ఏమీ తెలియని నంగనాచి అని అంటూ ఉంటారే, అలాంటి మాటలన్నీ పెట్టుకుని ఈవిడిని ఇప్పుడు ఆ సైరంధ్రిని ఎంతో ఆత్మీయతతో అలా అడిగేటప్పటికీ సైరంధ్రికి ఒక్కసారి చివ్వున కోపం అనేటటువంటిది ప్రవేశించింది. ఇంతకంటే అవమానం ఏదైనా ఉంటుందా, ఇది కదువు నన్ను పంపించింది అక్కడికి, ఇది కదువు నేను వెళ్ళనంటే వెళ్ళు అంది, వాడు వెధవంటే వెళ్ళమని చెప్పింది ఈవిడే కదూ, ఇప్పుడు ఇలా అడుగుతుందా అని మనస్సులో బాధపడుతోంది. ఇలాంటి సందర్భాల్లో కోపంతో పాటుగా మనకి దుఃఖము కూడా వివరంగా కలుగుతుంది. ఎందుకనంటే మనం ఒక ఇబ్బంది పడితే ఆ ఇబ్బంది మనం పడుతున్నామని చెప్పి తెలిసినప్పటికీ కూడా మనల్ని దాంట్లోకి పంపించి అయిపోయిన తర్వాత మనం ఏడుస్తూ ఉంటే మన పక్కన వచ్చి కూర్చుని అయ్యయ్యో ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది అని వేసేటటువంటి ప్రశ్నలు ఎంత బాధిస్తాయంటే, అలా మాట్లాడేటటువంటి మనుషులు ఎంత అసహ్యం కలిగిస్తూ ఉంటారంటే లోకంలో ఇంకొకసారి జన్మలో వీడి మొహం నేను చూడకూడదు అన్నంత బాధని కలిగిస్తారు. ఇప్పుడు సుదేష్ణాదేవి కూడా అటువంటి బాధనే సైరంధ్రికి కలిగించినప్పటికీ కూడా
ఆమె బయటపడకుండా ఆ కోపాన్ని తీసుకురాకుండా చాలా విశేషమైనటువంటి మాటల్ని కొన్నిటిని మాట్లాడింది. వాటిని రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా చక్కగా శ్రవణం చేద్దాం. ఈనాటి ఈ శ్లోకములన్నీ కూడా వింటూ మనం చక్కగా పారాయణ చేసుకుంటూ మన సమయం కానప్పుడు కొంత తగ్గి ఉండవలే, ఓర్పు అవసరం. అవమానం కలిగిన వెంటనే చచ్చిపోతానంటాం, ఏదైనా బాధ కలిగిన వెంటనే ఇక నాకంటే దౌర్భాగ్యుడు ఈ లోకంలో లేడని చెప్పి ప్రాణత్యాగం చేస్తానండం, ఎక్కడికో వెళ్ళి ఎవరినో ఏదో నాశనం చేస్తానండం. ఇలాంటి వెంటనే మన బుద్ధిలో కలిగేటటువంటి ఆలోచనలను బట్టి మన యొక్క ప్రయత్నం ఉండకూడదు. కాలం చాలా గొప్పది. ఒకరోజు చక్కగా మృష్టాన్నం తినేటువంటి వాడికి రేపటి రోజున పచ్చడి మెతుకులు కూడా దొరకకుండా చేసేస్తుంది కాలం. ఒకరోజు రోడ్డు మీద భిక్షమెత్తుకునేటువంటి వాడిని రేపటి రోజుకి కోట్లాధికారిని చేస్తూ ఉంది. ఈనాడు నాస్తికుడిగా ఉన్నటువంటి వాడిని రేపొద్దునకి పరమ భక్తుడిగా చేసేస్తూ ఉంటుంది. రేపొద్దున రాజ్యం తీసుకోరా నాయనా అని చెప్పి వెళ్ళినటువంటి దశరథ మహారాజు వెంటనే వచ్చి నువ్వు అడవులకు వెళ్ళరా అని చెప్పంటే రామచంద్రమూర్తి ఏం చేశాడండి? ఇంకొక క్షణంలో ఈ ప్రపంచం మొత్తం నాదే అని చెప్పి అనుకుంటూ ఉండేటువంటి బలిని త్రివిక్రముడైనటువంటి వామనుడు వచ్చి ఏం చేశాడండి? ఏంటి ఇదంతా? కాలమాహాత్మ్యం. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ద్రౌపదీదేవికి కూడా ధర్మరాజు తన మాటలతో అదే చెప్పాడు. దుఃఖం వస్తుంది, ఓర్చుకో, అందుకే నీకు ఈ జన్మ, అందుకే నువ్వు మనిషివి. ఓర్చుకోకపోతే నీకు పశువుకి తేడా లేదు. కావున ఓర్పు ముఖ్యం. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి దుఃఖం కలిగినప్పటికీ ధైర్యం కోల్పోకుండా ఏదో ఈ రోజుల్లో ఫ్యాషన్ లాగా వెంటనే నేను ప్రాణత్యాగం చేస్తా, నాకు వీళ్ళు కారణం. ఏం లభించింది నాయన? ఏం లభించింది తల్లి? నీ ప్రాణం పోయిందే, నీ తల్లిదండ్రులకి దుఃఖాన్ని వదిలిపెట్టేవే, వాళ్ళు ఎంత ఏడుస్తూ ఉంటారు. వద్దు, అటువంటి పనులు చెయ్యవద్దు అనేటువంటి మాటల్ని ధర్మరాజు ఇక్కడ చక్కగా సైరంధ్రికి చెప్పడంతో అప్పటి నుంచి ఆవిడ అక్కడ నుంచి కదిలి వెళ్ళి చక్కగా అక్కడ ఆవిడ పని చేసుకుంటూ ఉంటే ఇంకొక 2 రోజుల్లో ఈ కీచకుడు అనేటువంటి వాడు భూమి మీద లేకుండా అయిపోతూ ఉన్నాడు. మన కథలో మటుకు ఇంకొక 20 రోజుల్లో వస్తాడు. అప్పటిదాకా మనం కూడా చక్కగా ఇక్కడ జరిగినటువంటి సంఘటనలన్నింటినీ మనసుకు పట్టించుకుందాం, ధర్మాన్ని తెలుసుకుందాం, ఓర్పుని అలవర్చుకుందాం. అలాంటి భావనతో, అలాంటి శక్తితో నవభారతాన్ని నిర్మిద్దాం అనేటువంటి లక్ష్యంతో శ్లోక పారాయణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వైశంపాయన ఉవాచ ఇత్యేవ ముక్తే తిష్టంతీం పునరేవాహ ధర్మరాట్ యుధిష్ఠిర ఉవాచ అకాలజ్ఞాసి సైరంధ్రీ శైలూషీవ విరోధిషి విఘ్నం కరోషి మత్స్యానాం దీవ్యతాం రాజసంసది గచ్చ సైరంధ్రి గంధర్వాః కరిష్యంతి తవ ప్రియం వ్యపనేష్యంతి తే దుఃఖం ఏన తే విప్రియం కృతం సైరంధ్రివాచ సత్యముక్తం త్వయా విద్వన్ శైలూషీం విద్ధి మాం పునః శైలూషకస్య తస్యాహం యేషాం జ్యేష్ఠో అక్షకోవిదః అతీవ తేషాం ఘృణినాం అర్థేహం ధర్మచారిణి తస్యైవ దేవధ్యా యేషాం జ్యేష్ఠో అక్షదేవిత వైశంపాయన ఉవాచ ఇత్యుక్త్వా
ప్రాద్రవత్ కృష్ణ సుదేష్ణాయాః నివేశనం కేశాన్ ముక్త్వా చ శుశ్రోణి సంరంభాత్ లోహితేక్షణ శుశుభే వదనం తస్యాః రుదత్యాః శుచిరం తదా మేఘలేఖా వినిర్ముక్తం దివీవ శశిమండలం పాంసుకుంఠిత సర్వాంగీ గజరాజ వధూరివ ప్రతస్థే నాగనాసోరూః భర్తురాజ్ఞాయ శాసనం విముక్త మృగశావాక్షి నిరంతర పయోధర ప్రభా నక్షత్రరాజస్య కాలమేధైః ఇవావృత యస్యాహ్యర్థే పాండవేయాః త్యజేయురపి జీవితం తాంతే దృష్ట్వా తథా కృష్ణాం శమినో ధర్మచారిణః సమయం నాతివర్తంతే వేలామివ మహోదధిః కస్త్వావధీత్ సుదేష్ణోవాచ కస్త్వావధీత్ వరారోహే కస్మాత్ రోదిషి శోభనే కస్యాద్య న సుఖం భద్రే కేన తే విప్రియం కృతం కిమిదం పద్మసంకాశం సుదంతోష్ఠాక్షి నాసికం రుదంత్యా అవమృష్టాస్రం పూర్ణేందు సమవర్చసం బింబోష్ఠం కృష్ణతారాభ్యాం అత్యంత రుచిరప్రభం నయనాభ్యాం అజిహ్మాభ్యాం ముఖంతే ముంచతే జలం కస్యాద్య రాజా కుపితో వధం ఆజ్ఞాపయిష్యతి బ్రూహి కిం తే ప్రియం కర్మకం త్యజే ఘాతయామివ. ఓం నమో వెంకటేశాయ. సమస్త జయప్రదుడైనటువంటి ఇంద్రస్తోత్రాన్ని ఇప్పుడు మనం చక్కగా పారాయణ చేసుకుందాం. స్మరణాత్ సర్వదోషఘ్నం శ్రవణాదిష్టవర్షిణం దర్శనాన్ముక్తిదం వీరం శ్రీనివాసం భజే నిశం. ఎవరి నామస్మరణ చేయడం చేత, ఎవరి నామము చెవినబడుట చేత, ఎవరి దర్శనం చేత ముక్తి కరతలామలకమవుతుందో అటువంటి శ్రీనివాస పరబ్రహ్మ దివ్య అనుగ్రహంతో మహేంద్ర స్తోత్రం భక్తితో చేద్దాం. అథ మహేంద్ర స్తోత్రం. నమస్తే దేవదేవేశ నమస్తే బలసూదన నముచిఘ్న నమస్తేస్తు సహస్రాక్ష శచీపతే సర్పాణాం సూర్యతప్తానాం వారిణాత్వం ప్లవో భవ త్వమేవ పరమం త్రాణం అస్మాకమరోత్తమ ఈశోహ్యపి పయస్రష్టం త్వమనల్పం పురందర త్వమేవ మేఘస్త్వం వాయుః త్వమగ్నిర్విద్యుతోంబరే త్వమభ్రగణ విక్షేప్త
త్వమభ్రగణ విక్షేప్త త్వమేవాహుర్మహాఘనం త్వమేవాహుర్మహాఘనం త్వం వజ్రమతులం ఘోరం త్వం వజ్రమతులం ఘోరం ఘోషవాంస్త్వం బలాహకః ఘోషవాంస్త్వం వరాహకః స్రష్టా త్వమేవ లోకానాం స్రష్టా త్వమేవ లోకానాం సంహర్తా చాపరాజితః సంహర్తా చాపరాజితః త్వం జ్యోతిః సర్వభూతానాం త్వం జ్యోతిః సర్వభూతానాం త్వమాదిత్యో విభావసుః త్వమాదిత్యో విభావసుః త్వం మహద్భూతమాశ్చర్యం త్వం మహద్భూతమాశ్చర్యం త్వం రాజా త్వం సురోత్తమః త్వం రాజా త్వం సురోత్తమః త్వం విష్ణుస్త్వం సహస్రాక్షః త్వం విష్ణుస్త్వం సహస్రాక్షః త్వం దేవస్త్వం పరాయణం త్వం దేవస్త్వం పరాయణం త్వం సర్వమమృతం దేవ త్వం సర్వమమృతం దేవ త్వం సోమః పరమార్చితః త్వం సోమః పరమార్చితః త్వం ముహూర్తస్థితిస్త్వం చ త్వం ముహూర్తస్థితిస్త్వం చ త్వం లవస్త్వం పునః క్షణః త్వం లవస్త్వం పునః క్షణః శుక్లస్త్వం బహుళస్త్వం చ శుక్లస్త్వం బహుళస్త్వం చ కళాకాష్ఠా త్రుటిస్తథా కళాకాష్ఠాత్రుడిస్తథా సంవత్సరర్తవో మాసాః సంవత్సరస్సవో మాసాః రజన్యశ్చ దినాని చ రజన్యశ్చ దినాని చ త్వముత్తమా త్వముత్తమా సగరివన సగరివన వసుంధర వసుంధరా భాస్కరం సభాస్కరం వితిమిరం వితిమిరం అంబరం తథా అంబరం తథా మహోదధిః మహోదధిః సతిమి సతిమి తిమింగిలస్తథా తిమింగిలస్తథా మహోర్మిమాన్ మహోర్మిమాన్ బహుమకరో బహుమకరో శశాకులః శశాకులః మహాయశాః మహాయశాః త్వమితి త్వమితి సదాభిపూజ్యసే సదాభిపూజ్యసే మనీషిభిః మనీషిభిః ముదితమనాః ముదితమనాః మహర్షిభిః మహర్షిభిః అభిష్టుతః అభిష్టుతః పిబసి చ పిబసి చ సోమమధ్వరే సోమమధ్వరే వషట్కృతాన్యపి చ వషట్కృతాన్యపి చ హవీంషి భూతం హవీంషి భూతం త్వం విప్రైః త్వం విప్రైః సతతం సతతం ఇహేజ్యసే ఇహేజ్యసే ఫలార్థం ఫలార్థం వేదాంగేషు వేదాంగేషు అతుల బలౌఘ అతులమనౌఘ గీయసే చ గీయసే చ త్వద్ధేతో వధేతోః జనన యజన 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 పరాయణ పరాయణ విజేంద్ర విజేంద్రాః వేదాంగాని వేదాంగాని అభిగమయంతి అభిగమయంతి సర్వయత్నైః సర్వయత్నైః ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమద్మహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి మహేంద్ర స్తోత్రం మహేంద్ర స్తోత్రం సంపూర్ణం సంపూర్ణం. కద్రువ ఆ ఇంద్రుణ్ణి అంత చక్కగా ప్రార్థిస్తూ ఉంటే వ్యాస భగవానులు ఈ రకంగా దాన్ని మలిస్తే నన్నయ్య ఆ భావాన్ని చెబుతూ కద్రువు యొక్క ఆ బాధని నరసుర సిద్ధ కింపురుష నాగనభశ్చర ముఖ్యులెల్ల నీ కరుణయ వేచిమన్రు త్రిజగంబులు నీ కులిశాభిరక్షణ స్ఫురణన చేసి సుస్థిరతన్ పొందు పురందర సర్వలోక సుందర శరణంబు నాకగుము దానవసూదన పకశాసన. ఓ రాక్షస సంహారి అయిన ఇంద్ర, నరులు దేవతలు సిద్ధులు కింపురుషులు నాగులు ఆకాశ మార్గాన చరించేటువంటి ముఖ్యులందరూ నిన్నే అపేక్షిస్తారే. నీ వజ్రాయుధం యొక్క రక్షణ కలగడం చేతనే కదా ముల్లోకాలు పరమ ప్రశాంతంగా ఉండి శాంతిని పొందుతున్నాయి. ఓ ఇంద్రుడా, ఎల్ల లోకాలలో కూడా సుందరుడైనటువంటి వాడా, ఈనాడు మమ్మల్ని రక్షించవయ్యా, నా బిడ్డల్ని కాపాడవయ్యా అని ఆనాడు కద్రువ స్తుతించింది. అదేవిధంగా ఆ మహేంద్రుడు, అంతకు మించిన ఇంద్రుడు మన శ్రీనివాసుడు మనల్ని ఎప్పుడూ చల్లగా చూడాలనే భావనతో ఆయనకి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు సమర్పిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం చక్కగా స్వామివారికి నాదస్వర సేవ చేసుకుంటూ స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందినటువంటి వారు
శ్రీ మాంబళం ఎంకే శివ బృందం చెన్నై నుంచి వచ్చి ఉన్నారు. వారు నాదస్వరంతో ఈరోజు స్వామివారి సేవని చేసుకుని మనందరికీ కూడా ఈ నాదస్వర మనతో పాటుగా ఆస్వాదింపచేయడానికి వారు సిద్ధమై ఉన్నారు. భావయామి గోపాల బాలం అనేటటువంటి అన్నమాచార్య కీర్తన యమునా కళ్యాణి రాగంలో ఉన్నటువంటిది. దీంట్లో మనసా సేవితం తత్పదం చింతయేహం సదా అంటూ ఆ స్వామివారి పదాన్ని మాత్రమే, అంటే ఆ పాద సేవకుడుగా ఉన్నటువంటి వాడిని ఎప్పుడూ కూడా నేను మనస్సులో చక్కగా ఆయన పాదాలనే నింపుకుంటూ ఉన్నటువంటి వారిని ఎప్పుడూ ఆ పాదములను గుర్తెరుగుతూ ఉంటాను అంటూ స్వామివారి ఆ సేవని మొత్తాన్ని అంతటినీ కూడా ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు మనందరికీ స్పష్టపరిచారు. మనల్ని ఏది మనం ఆశ్రయించినట్లయితే ఇంకొక దాన్ని ఆశ్రయించవలసిన అవసరం లేదో దాన్ని మనకి చూపారు. అటువంటి గొప్పదైనటువంటి కీర్తనని ఈరోజు వీరు ఇక్కడ ఈ నాదనీరాజన మండపంలో వారి నాదంతో చక్కగా మనందరితోటి స్వామివారి సేవను చేయిస్తారు. చక్కగా మనందరం కలిసి భక్తిగా ఆలకిద్దాం. ఆ పైన శ్రీ బొమ్మిశెట్టి రఘునాథ్ గారు అలాగే అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు అందరూ కలిసి స్వామివారి గోవిందనామ సంకీర్తనం చేస్తారు. నిన్నట్లాగా ఈరోజు కూడా ఇక్కడ మనం చక్కగా భక్తి భగవన్నామాన్ని అలాగే ఇక్కడ ఈ నాదాన్ని రెండింటినీ కూడా మేళవించి అలౌకికమైనటువంటి ఆనందంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. స్వామిని మనం మనస్సారా చక్కగా అలా ధ్యానించుకుంటూ ఇటువంటి శుభమైనటువంటి క్షణాన్ని గడుపుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
కడగి సకల రక్షకుడిందెవ్వడు వడినింతయునెవ్వని మయము కడగి సకల రక్షకుడిందెవ్వరు వడినింతయునెవ్వరి మయము పిడికిట తృప్తులు పితరులెవ్వని తడవిన ఘనుడాతని గనుడి పిడికిట తృప్తులు పితరులెవ్వరిని గనగిన ఘనుడాతని గనుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కదసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరెవ్వని కదసి సకల లోకంబుల వారలు ఇదిగో కొలిచెదరెవ్వరిని త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత వరద గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద. ఓం నమో వెంకటేశాయ. చంద్రవాహనంపై ఈనాడు చంద్రప్రభుడుగా ఆయన సేవలందిస్తూ ఉన్నటువంటి చంద్రుడి మీద స్వామివారు ఎక్కి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ చంద్రుల్లో ఉండేటువంటి శీతలత్వాన్ని మనందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. అటువంటి స్వామిని మనం చక్కగా గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం అని ఈ పురుషోత్తమ మాసంలో బ్రహ్మోత్సవ సంరంభంలో ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయన్ని ప్రార్థిస్తూ మంగళాంతంగా ఈ కార్యక్రమ ఫలాన్ని మొత్తాన్ని స్వామివారికి అర్పించుకుందాం. అథ నవగ్రహ ప్రార్థన. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం